సోమవారం నుంచి ఇసుక కొత్త పాలసీ అమల్లోకి రానుంది. విశాఖ ప్రజల అవసరాల కోసం శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఇసుకను తీసుకువచ్చేలా అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా ఇసుక సరఫరాకు సంబంధించి జిల్లాల కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వం పూర్తి అధికారాలిచ్చింది. విశాఖ జిల్లాకు సంబంధించి భీమిలి, అగరంపూడి ప్రాంతాల్లో ఇసుక నిల్వలు ఏర్పాటు చేశారు. ఇసుక కావలసిన వారు తమ ఆధార్ కార్డు పట్టుకెళ్లి 20 టన్నుల సరుకు తెచ్చుకోవచ్చు. తమ ఆధార్ కార్డు నకలును ఇసుక డిపో వద్ద ఉండే ఇన్ఛార్జికి సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన సొమ్మును కలెక్టర్, జిల్లా స్థాయి ఇసుక కమిటీకి డిజిటల్ పేమెంట్ ద్వారా సొమ్ము చెల్లించొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇవి వివరాలు. ఆధార్ కార్డు నకలుతో పాటు ప్రభుత్వం కొన్ని నిబంధనలు ప్రకటించింది. అగనంపూడి డిపో వద్ద ఇసుక కావాలంటే టన్నుకు 1394 రూపాయలు చెల్లించాలి. అదే భీమిలి వద్ద కావాలంటే టన్నుకు 758 చెల్లించాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విక్రయాలు జరుపుతారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేసినా, రవాణా చేపట్టినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యలేవైనా తలెత్తితే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 089125901000 ఫోన్ నంబర్ కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. కంట్రోల్ రూమ్ వద్ద ఎస్డీసీ, డిప్యూటీ సిడి కంట్రోలర్ ను సంప్రదించొచ్చని విశాఖ జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.